హాయ్ అండి, వెల్కమ్ టు శివంగి వ్లాగ్స్. చాలామంది లాంగ్ వీడియో చేయమని అడిగారు కదా. సో లాంగ్ వీడియో ఏమని చెయ్యాలి, ఏమని పెట్టాలి అని ఏం నాకు అర్థం కాలేదు. దట్టు ఇక్కడ నెట్ చాలా తక్కువ అనమాట. వచ్చిన నెట్ని చాలా జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలి. నాకు రోజుకి షార్ట్ పెట్టడానికి సరిపోతుంది, నేను ఏవైనా యూట్యూబ్లో చూడడానికి ప్లస్ షార్ట్ వీడియో పోస్ట్ చేయడానికి నాకు నెట్ సరిపోతుంది. సో అందుకోసమనే నేను ఒకవేళ లాంగ్ వీడియో చేసి పోస్ట్ చేసినా సరే నాకు దగ్గర దగ్గర 4 days నెట్ కట్ అయిపోతుంది అనమాట. ఇంకా 4 days నేను ఏమీ ఆన్లైన్లో సెట్ చేయలేను, ప్లస్ చూడలేను కూడా. షార్ట్ వీడియోస్ కూడా పోస్ట్ చేయలేను, ఒక్క లాంగ్ వీడియోకి అయిపోతుంది అనమాట. అందుకోసమనే కొంచెం నేను లాంగ్ వీడియో చేయడానికి ఆలోచిస్తున్నాను. చాలామంది అడుగుతున్నారు కదా, మనకి 10K ఫాలోవర్స్ కూడా అయ్యారు, మనం ఇప్పుడు 10K ఫ్యామిలీ అనమాట. సో అడుగుతున్నారు కదా అని చెప్పి ఈరోజు చేద్దాము. పోతే పోయింది, 4 daysకి వాళ్ళని వీళ్ళు అడుక్కొని ఎలాగోలా మేనేజ్ చేసేద్దాంలే అని చెప్పి ఈరోజు నేను లాంగ్ వీడియో చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఈ వీడియోలో ఏం డిస్కస్ చేద్దాము అంటే, మీరు రీసెంట్గా నా వీడియోస్ కింద కామెంట్ పెట్టారు కదా, కొన్ని కామెంట్స్కి నేను ఈ వీడియోలో రిప్లై ఇద్దామని చెప్పి అనుకుంటున్నాను. ఫస్ట్ కామెంట్ వచ్చి, మీకు హిందీ వచ్చా అని ఒక సిస్టర్ అడిగారనమాట. ఈ ఈ కామెంట్కి నేను ఆన్సర్ ఏమిస్తానంటే, నాకు హిందీ వచ్చు, ఒక 80% వరకు వచ్చు, నేను మాట్లాడగలను, ఎవరైనా ఏమైనా చెప్పినా నాకు అర్థమవుతుంది, వాళ్ళకి నేను రిప్లై ఇవ్వగలను. ఇక్కడికి ఎలా నేర్చుకున్నాను అంటే, ఇక్కడికి రాకముందు నాకు ఒక 20% మాత్రమే వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత నా ఫ్రెండ్స్ అందరూ హిందీ వాళ్ళే కదా, సో నాకు వాళ్ళతో తిరుగుతూ వాళ్ళతో మాట్లాడుతున్న కొద్దీ నాకు హిందీ వచ్చేసింది అనమాట. సో అలా నేర్చుకున్నాను. ఇక్కడికి రాకముందు నాకు 20% వచ్చు. ఈ 20% నేను ఎక్కడ నేర్చుకున్నానంటే, ఎన్సీసీ చేశాను కదా, అప్పుడు నేర్చుకున్నాను అనమాట. అంటే మా పిఎస్ స్టాఫ్ మొత్తం నేవీ వాళ్ళే. వాళ్ళు మాట్లాడినప్పుడు, నా ఫ్రెండ్స్ కొంతమంది మాట్లాడినప్పుడు కొంచెం తెలుసు. ఇక్కడికి వచ్చిన తర్వాత పూర్తిగా వచ్చు. ఇప్పుడైతే నాకు హిందీ వచ్చు. ఇంకా నెక్స్ట్ కామెంట్ వచ్చి, మీది శ్రీకాకుళమా, విజయనగరమా, ఈస్ట్ గోదావరియా అని చెప్పి ఈ 3 పేర్లు వచ్చాయి కామెంట్స్లో. ఈ 3 కూడా మా ఊరు కాదండి. నేను పుట్టింది అయితే విజయనగరం డిస్టిక్లో పుట్టాను. నెక్స్ట్ మేము సెటిల్డ్ అయితే, నేను పుట్టినప్పటి నుంచి మేము వైజాగ్లోనే సెటిల్ అయిపోయాము. ఇప్పుడు కూడా మేము ప్రాపర్ ఏదనంటే మాది విశాఖపట్నం, మేము ఓన్ హౌస్ కావచ్చు, మా ప్రతిది కూడా ఇంకా వైజాగే. మేమైతే ఇప్పుడు మాది వైజాగ్. నేను 10th వరకు చదువుకున్నది మాత్రం విజయనగరంలో అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చదువుకున్నాను. తర్వాత ఇక్కడికి వచ్చి ఇంకా ఇంటర్, డిగ్రీ, పీజీ కూడా వైజాగ్లో చేశాను. ప్రొఫెషన్ కోర్స్ ఏమొచ్చి బీపీఈడి చేశానని చెప్పాను కదా, అది ఈస్ట్ గోదావరిలో చేశానన్నమాట. నాది వైజాగ్. ఈస్ట్ గోదావరి ఎలా అంటే, మా హస్బెండ్ వాళ్ళ ఊరు ఈస్ట్ గోదావరి అనమాట. మాది శ్రీకాకుళం అయితే కాదండి. మా హస్బెండ్ వాళ్ళ ఊరు ఈస్ట్ గోదావరి, మాది విశాఖపట్నం. నేను 10th వరకు చదువుకున్నది మాత్రం విజయనగరంలో. ఓకేనా. కొందరు ఎలా అడుగుతున్నారంటే, మీ పాపకి హిందీ తప్ప తెలుగు రాదా అని చెప్పి. తన ఫ్రెండ్స్, దీనికి నేను ఏమని చెప్తానంటే, తన ఫ్రెండ్స్ అందరూ హిందీ వాళ్ళు అనమాట. చిన్నపిల్లలందరూ, ఇక్కడ చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళతో తిరుగుతూ తను నేర్చేసుకుంది హిందీ. ఇక్కడ ఏంటంటే, మన సౌత్ సైడు హిందీకి చాలా తక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. 6th to 10th క్లాస్ వరకే హిందీ ఉంటుంది. ఇప్పుడు మేము ఇప్పుడు డిఫెన్స్ కాబట్టి బయటకు వచ్చి హిందీలోనే మాట్లాడాలి. మాకు హిందీ చాలా అవసరం అనమాట. ఇప్పుడు మా పాపకు అనుకోండి, తిని స్కూల్కి వెళ్ళినా అక్కడ హిందీ మెయిన్. సో తనకి మేము ఫస్ట్గా హిందీ నేర్పడానికి చూస్తున్నాము. ఎందుకంటే తను హిందీ నేర్చుకుంటేనే ఇలాంటి ప్లేస్లో సర్వైవ్ అవ్వగలదు. లేకపోతే నాకులాగా ఫస్ట్ ఇబ్బంది పడాల్సి వస్తుందని చెప్పి తనకి ఫస్ట్ హిందీయే నేర్పడానికి చూస్తున్నాము. అలా అని తెలుగుని నెగ్లెక్ట్ చేస్తామని చెప్పి అస్సలు అనుకోవద్దు. తన మదర్ టంగ్ తెలుగు, పక్కాగా తెలుగు నేర్చుకుంటుంది, తెలుగు నేర్పిస్తాం కూడా. ఎందుకంటే వాళ్ళ అమ్మమ్మ, తాతయ్య, వాళ్ళ పిన్ని అందరూ తెలుగులోనే మాట్లాడతారు కాబట్టి తనకి తెలుగు కూడా వస్తుంది. తనకి తెలుగు వస్తుంది, నేర్పిస్తాం, తెలుగు కూడా నేర్పిస్తాం. ఇంకోటి, మీరు డిఫెన్స్ కదా, కాశ్మీర్ అని చెప్తున్నావు, చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పి కొన్ని కామెంట్స్ వచ్చాయి. దానికి ఆన్సర్ ఏంటంటే, నేను రిస్ట్రిక్టెడ్ ఏరియాలో వీడియోస్ కానీ ఎటువంటివి కూడా తీయలేను. ఒకవేళ ఆ ప్లేస్లోకి వెళ్ళినా సరే వాళ్ళు అక్కడి నుంచి తంతారనమాట మమ్మల్ని. సో ఆ ప్లేస్కి నేను వెళ్ళను. మేము వీడియోస్ కూడా తీయడానికి మాకు అక్కడ పర్మిషన్ లేదు. నేను ఫస్టే చెప్పాను, మేము ఇక్కడ వచ్చినప్పుడు ఒక ఎయిర్పోర్ట్లో దిగాము, అది
డిఫెన్స్ కంట్రోల్లో ఉంది, వీడియోస్ తీయొద్దు అని చెప్పారని చెప్పి మేము అక్కడ ఫొటోస్ వీడియోస్ కూడా తీయలేదని చెప్పి ఆల్రెడీ చెప్పాను. ఇదేంటంటే ఓన్లీ ఫ్యామిలీ ఏరియా అనమాట. ఇక్కడ అందరూ వీడియోస్ తీసుకుంటారు, తీసుకోవచ్చు. ఇదేంటంటే మా ఇల్లు, మా పార్కు. సో ఇక్కడ వరకే మాకు పర్మిషన్ ఉంది, బయట ఇంకెక్కడ పర్మిషన్ లేదు కాబట్టి ఇక్కడ నేను వీడియోస్ చేసుకుంటాను. ఇంకేంటంటే డిఫెన్స్ గురించి ఏమీ చెప్పొద్దు అంటున్నారు కదా. డిఫెన్స్ గురించి నాకే 0.0001% తెలుసు. ఆర్మీ గురించి నాకు ఇంకా అసలు దీని గురించి నాకు ఏం నాలెడ్జే లేదు. ఇంకా నాకు నేవీ గురించి తెలుసు కొంచెం, ఎందుకంటే నేను నేవీ వింగ్లో ఎన్సీసీ చేశాను కాబట్టి, నేను సర్వీస్ సబ్జెక్ట్ చదువుకొని ఉన్నాను కాబట్టి నాకు కొంచెం నాలెడ్జ్ ఉందన్నమాట. నేవీ గురించి, ఈ షిప్స్ దీనికి పనిచేస్తాయి, ఇక్కడ ఇవి ఉంటాయి, ఈ ప్లేస్లో ఇవి ఉంటాయి, ఈ ఊర్లో ఈ హాస్పిటల్స్ ఉంటాయి, ఇక్కడ ఈ బేస్లు ఉంటాయని చెప్పి నాకు తెలుసు. కానీ నేవీ గురించి తెలుసు, కానీ ఆర్మీ గురించి నాకు ఒక్క ₹10 కూడా తెలీదు. మా ఆయన కూడా నాకు చెప్పరు. మా ఆయననే కాదు, ఎవ్వరు కూడా వాళ్ళ వైఫ్కి ఏమీ చెప్పరు. మొన్న వీడియో పెట్టాను కదా, మా హస్బెండ్ బయటికి వెళ్ళారనే తెలుసు నాకు. ఎక్కడికి వెళ్ళారు, ఎందుకు వెళ్ళారు, ఏం చేస్తున్నారు అవి ఏమీ తెలీదు. వాళ్ళు చెప్పరు కూడా. మేము వెళ్తున్నామని చెప్తారు అంతే. ఎప్పుడు వస్తారు, ఏ పర్పస్ మీద వెళ్తున్నారు, ఎక్కడ ఉంటారు, అవి ఇవి మాకు చెప్పరు. నాకు తెలియనప్పుడు నేను ఎలా ఇన్ఫర్మేషన్ ఇస్తాను చెప్పండి. నాకేనే కాదు, డిఫెన్స్లో హస్బెండ్ ఉంటాడు కదా, వాళ్ళ వైఫ్స్కి ఎవరికీ తెలియదు అనమాట. ఇంకా నేను అలాంటివి ఏమి చెప్పలేను. ఇంకా మీరు అలాంటి గురించి చింతపడాల్సిన అవసరం లేదు. నా ఇల్లు, నా పాప, నేను, నా పార్కు అంతవరకే నేను చెప్పుకుంటాను. ఇంకా నాకు ఇంకా ఆర్మీ గురించి ఎటువంటి నాలెడ్జ్ లేదు. నేను ఎటువంటి నాలెడ్జ్ కూడా ఎవరికి షేర్ చేయలేను కూడా. ఓకేనా? డౌట్ క్లియరా? ఇంకొక కామెంట్ ఏమని వచ్చిందంటే, ఆ రోజు నేను కొంచెం బాధపడి ఎమోషనల్ అయ్యి ఏడ్చేశాను కదా, ఆ వీడియో చూసి కొంతమంది అని చెప్పను, ఒక కామెంటే వచ్చింది దానికి. ఏమనంటే, బాగా యాక్టింగ్ చేస్తున్నావు, వ్యూస్ కోసం, లైక్స్ కోసం బాగా యాక్టింగ్ చేస్తున్నావు అని చెప్పి ఒక కామెంట్ వచ్చిందనమాట. ఈ కామెంట్కి నేను ఎలా రియాక్ట్ అవుతానంటే, నీకు అది యాక్టింగ్లా అనిపించిందా? యాక్టింగ్ అంటే ఏంటో చెప్పనా? ఇప్పుడు నార్మల్ టైంలో డిఫెన్స్ వాళ్ళకి అసలు ఖాతరే పెట్టరు. ఇలాంటి అవసరం వచ్చినప్పుడు, అంటే ఇలాంటి యుద్ధాలు అయినప్పుడు, ఇలాంటి సర్జికల్ స్ట్రైక్స్ అయినప్పుడు, ఇలాంటివి అయినప్పుడు ఎక్కడ లేని ప్రేమ పొంగు వచ్చేస్తుంది కదా, అది యాక్టింగ్. అర్థమైందా? నార్మల్ టైంలో ఒక డిఫెన్స్ పర్సన్ ఎక్కడైనా పడిపోయినా వాళ్ళు ఖాతర పెట్టిన వాళ్ళు ఎవరు ఉండరు. ఇలాంటి టైంలో చాలా వాళ్ళ మీద ప్రేమ ఉన్నట్టు, ప్రేమ పొంగిపోయినట్టు వాళ్ళ మీద ప్రేమ చూపించేసి జేజలు కొట్టేస్తారు కదా, ఇది యాక్టింగ్. అర్థమైంది కదా. మా ఆయన బయటికి వెళ్ళారు, 10 days అయింది, ఇంటికి రాలేదు అని చెప్పి నేను ఇప్పుడు కూడా నేను చాలా ఎమోషనల్ అనమాట. ఆ బాధ ఎవరికి తెలుస్తుంది తెలుసా? ఒక ఆర్మీ పర్సన్ని మ్యారేజ్ చేసుకొని వెయిట్ చేస్తుంది కదా, వాళ్ళ వైఫ్కి తెలుస్తుంది ఆ బాధ. లైక్స్ కోసం, వ్యూస్ కోసం అని నువ్వు అంటున్నావు కదా, నీకు నీ భార్యకి తెలియకపోవచ్చు, లేకపోతే నువ్వు అమ్మాయి అయి ఉంటే నీకు తెలియకపోవచ్చు. ఎందుకంటే మీ ఆయన ఉదయం వెళ్ళి సాయంత్రం వచ్చేస్తాడు కదా. ఈ బాధ ఎవరికి తెలుస్తుంది అంటే, డిఫెన్స్ పర్సన్ని పెళ్లి చేసుకొని ఇంట్లో వెయిట్ చేసి ఉంటుంది కదా, తనకి తెలుస్తుంది. లైక్స్ కోసమా, వ్యూస్ కోసమా అని చెప్పేసి కామెంట్ పెట్టేసినంత ఈజీ కాదు ఆ లైఫ్ని ఫేస్ చేయడం. కొంతమంది ఇష్టపడే చేసుకున్నాం. డిఫెన్స్ పర్సన్ని ఇష్టపడి చేసుకున్నదా ఒక్కదాయి అతనితో సర్వే అవ్వగలదు. నార్మల్గా చేసుకున్న వాళ్ళు ఎవ్వరూ సర్వే అవ్వలేరు. ఒక డిఫెన్స్ మీద ఇంట్రెస్టో, లేకపోతే ఒక పోలీస్ అంటే ఇంట్రెస్టో, నేను డిఫెన్స్లోకి వెళ్ళాలి అనుకుని వెళ్ళలేకపోయిన వాళ్ళు, లేకపోతే ఆ ప్రొఫెషన్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, అలాంటి వాళ్ళతో సర్వే అవ్వగలరు అనమాట. అలా ఇంట్రెస్ట్తో వచ్చారు కాబట్టి ఇవన్నీ ఫేస్ చేయగలుగుతున్నారు. ఒక నార్మల్ పర్సన్ ఎవరు ఫేస్ చెయ్యలేరు. ఒకవేళ ఫేస్ చేయగలిగినా అన్ని రోజులు ఉండలేరు కూడా. ఓకేనా? ఈ రోజుకైతే ఈ విషయాలు చెప్పగలిగాను. మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా లాస్ట్ ఒక మాట చెప్పాలనుకుంటున్నాను, బ్యాడ్ కామెంట్స్ మాత్రం పెట్టొద్దు. ఒకవేళ మీకు నా వీడియోస్ నచ్చలేదు అనుకోండి, వేరే ఛానల్కి వెళ్ళి వాళ్ళ వీడియోస్ చూసుకోండి. నా వీడియోస్ నచ్చలేనప్పుడు ఎందుకు చూసి బ్యాడ్ కామెంట్ పెట్టి మీ టైం వేస్ట్ చేసుకోవడం? నేను ఇప్పుడిప్పుడే యూట్యూబ్ స్టార్ట్ చేశాను కాబట్టి కొంచెం మీరు నన్ను డిమోటివేట్ చేసినట్టు నాకు అనిపిస్తుంది అనమాట. మీకు నచ్చకపోతే వేరే ఛానల్కి వెళ్ళి వాళ్ళ వీడియోస్ చూసుకోండి, నా వీడియోస్ని స్కిప్ చేసేయండి. నేనైతే బ్యాడ్ కామెంట్స్ వేటికి రియాక్ట్ అవ్వాలనుకోవట్లేదు. ఎందుకంటే నాకు 100 కామెంట్స్ పాజిటివ్గా వచ్చి ఒక
ఒక కామెంట్ నెగిటివ్గా వస్తే నేను ఆ ఒక్క కామెంట్కి రియాక్ట్ అయ్యాను అనుకోండి, ఈ 100 మెంబర్స్ని డిసప్పాయింట్ చేసినట్టు, వీళ్ళకి వాల్యూ ఇవ్వలేనట్టు ఉంటుందన్నమాట. సో అందుకోసమని నేను ఆ కామెంట్కి రియాక్ట్ అవ్వను. మా మోక్షమ్మ కూడా లేచే టైం అయిపోయింది. అది ఇప్పటి వరకు పడుకుంది కాబట్టి నేను ఈ వీడియో చేయగలిగాను, లేకపోతే నా బ్యాక్ ఇక్కడ ఎక్కి అని అరుస్తుంది. ఇంట్లో పనులన్నీ అయిపోయి ఇప్పుడు తను లేచే టైం అయింది. తను లేపి కొంచెం ఫుడ్ పెట్టాలన్నమాట. ఓకేనా? మీకు ఏమైనా డౌట్స్ వస్తే కింద కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా వాటికి ఆన్సర్ ఇస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఉంటాను మరి. బాయ్.